అందరికీ నమస్కారం. శ్రీ మాస్టర్ సివివి గారి యోగ మార్గంలోని ఔత్సాహికుల్లో చాలా విస్తృతంగా చర్చకొచ్చే విషయం ఈ కోర్సులు అంటే ఏమిటి, వాటి అవసరం గురించినటువంటి విషయాలు చాలా ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు. చేయాలని కొందరు, చేయక్కర్లేదని కొందరు, చేస్తే ఏం కాదని కొందరు, ఏదన్నా అవుతుందని కొందరు, ఇలా రకరకాలమైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా గతంలో చాలా కాలం బట్టి జరుగుతూ ఉన్నాయి. వాటికి కారణం ఏంటంటే మాస్టర్ గారి యొక్క యోగ సాహిత్యం అందుబాటులో లేకపోవటం చేత కావచ్చు, లేక అందుబాటులో ఉన్నటువంటి యోగ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి ఏ, సమయాభావం వల్ల కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, కుదరగొక్క ఈ కోర్సులు అంటే ఈ శబ్దాల యొక్క పట్టికని, వాటిని గతంలో మీడియంలో ఏ విధంగా అయితే చేశారో వాటిని అదే విధంగా ఉచ్చారణ చేస్తే ఏదో తెలియనటువంటి అభివృద్ధి కలుగుతుంది అనేటువంటి భావన చాలా కాలంగా ఉంది. సుమారు 100 సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి. అయితే ప్రస్తుతం శ్రీ మాస్టర్ సివివి గారి యొక్క యోగ సాహిత్యం చాలా మటుకు ఒరిజినల్స్, వారు స్వయంగా రాసి ఉంచినవి, మేనుస్క్రిప్ట్స్, వ్రాతప్రతులతో సహా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి వాటిని కొంచెం చదివినంత మేర మనం కొంత అర్థం చేసుకోవచ్చు ఇవి ఏమిటి అని. మనకు అర్థమైంది ఏంటంటే అసలు కోర్స్ అంటే అర్థం ఇదేదో పదాల పట్టిక, కొన్ని శబ్దాల పట్టిక కాదు. ఈ మాస్టర్ సివివి గారి సమక్షంలోనే కొంతమంది ఇన్నర్ సెక్షన్ సభ్యులు, ఆ మీడియంస్ కొద్దిమంది మాత్రమే చాలా ప్రధానమైనటువంటి సాధనలు చేసిన వాళ్ళు మాస్టర్ గారు చెప్పిన విషయాలు రాసి కూడా ఉంచుకున్నారు. వాళ్ళు రాసుకున్నటువంటి వివరణలు, మాస్టర్ గారు రాసినటువంటి వివరణలు మనకు కొంత స్పష్టతను కలుగజేస్తాయి. అలాగే సిఆర్ శ్రీనివాస్ అయ్యర్ అని చెప్పి 1914లో ఆయన శ్రీ మాస్టర్ సివివి గారు చెప్పినటువంటి విషయాలని తమదైన భాషలో ఆంగ్లంలోను, తమిళంలోను కూడా రాసి ఉంచుకున్నారు. అవి చాలామంది దగ్గర కూడా ఉన్నాయి. తర్వాత కాలంలో చేరినటువంటి మీడియంలు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా వాటినే కాపీలు రాసుకొని వాటిని బట్టి ఏదో చెప్తూ ఉంటారు. కాబట్టి వీటిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే అసలు కోర్స్ అంటే ఒక పదము, ఒక శబ్దము అని కాదు ఇక్కడ అర్థం. కోర్స్ అనే దానికి ఒక ప్రధాన అర్థం ఏంటంటే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో 2 రకాలైనటువంటి ప్రక్రియలు మనం చూస్తాం. గతంలోనే సృష్టిలో జరిగినటువంటి ప్రక్రియలు కొన్ని, ఈ మాస్టర్ సివివి గారు నిర్దేశించినటువంటి ఈ యోగ మార్గం ద్వారా కొత్తగా చేపట్టబడినటువంటి ప్రక్రియలు కొన్ని. ఈ సృష్టిలో జరిగినటువంటి ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి 2 ముఖ్యమైనటువంటి పదాలను మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి విరాట్ అనేటువంటిది, రెండవది ట్రిపుల్ అనేది. శ్రీ మాస్టర్ సివివి గారు అనేక చోట్ల సనాతన సాంప్రదాయంలో వాడినటువంటి పదాలు, ప్రాచీన తత్వ పరిభాషలోని పదాలనే వారు వాడినప్పటికీ కొన్ని చోట్ల ఆంగ్ల పదాలు కూడా వారు వాడటం జరిగింది. ఎందుకంటే ప్రాచీన సంప్రదాయంలోని అర్థాలతో మనం గతంలో చెప్పబడినటువంటి విశేషాలకి వాటిని అన్వయం చేసేస్తుంటాం. అలా చేయటం వల్ల వారు చెప్పదలుచుకున్న విషయం బహుశా పక్కదారిపోతుంది అర్థం చేసుకునే వాళ్ళలో అని చెప్పే ఉద్దేశంతో అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు కూడా వారు వాడారు. వాటికి యథాతథంగా ఉన్నటువంటి సంస్కృత భాషా అర్థాలు కానీ, ఇంగ్లీషు భాషా అర్థాలు కానీ మనం తీసుకోలేము. వాటిల్లో విరాట్, ట్రిపుల్ అనేటువంటి 2 పదాలను మనం కొంచెం అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు. అసలు ఇందులో విరాట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భౌతిక సృష్టి యొక్క పరిణామానికి ముందు అసలు బ్రహ్మాండము అనే దాన్ని ఒకటి స్థాపించబడాలి అనేటువంటి ఒక స్థితిలో వచ్చినటువంటి ఒక చలనం వల్ల ఏర్పడినటువంటి జామెట్రిక్ ప్యాటర్న్స్. అంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి 4 డైమెన్షనల్ సృష్టి అంటే పదార్థానికి పొడుగు, వెడల్పు, ఎత్తు ప్లస్ కాలము, ఈ 4టికి కలిగినటువంటి సృష్టిలో పరిణామం చెందినటువంటి మన యొక్క
మెదడు యొక్క ఆలోచనా శక్తితో దీన్ని అర్థం చేసుకోవడానికి మనకి కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి వాటిని వీలైనంత మటుకు ఊహాజనితంగానే ఉంచుకోవాలంటే కొన్ని పదాలు వాడక తప్ప. అందుకోసమే ఒక బ్రహ్మాండ స్థాపన అంటే ఒక కాస్మిక్ బబుల్ అనుకుందాం. బ్రహ్మాండం అంటే ఆ ఒక బ్రహ్మాండ స్థాపన జరగటానికి ముందు కొన్ని స్థితులు ఏర్పడటం అనేది ఒక ప్రీ కండిషన్ అని మనం కనుక అనుకున్నట్లయితే అప్పుడే సృష్టిలో ఏర్పడినటువంటి జామెట్రిక్ ప్యాటర్న్స్ యొక్క సమాహారమే ఈ విరాట్ అనే దాని యొక్క అర్థం. ఈ ప్యాటర్న్స్ యొక్క ఆధారంగానే తర్వాత అనేక ఫార్మేషన్స్గా ఈ సృష్టి యొక్క వికాసం జరిగింది. ఈ సృష్టి వికాసం అంటే భౌతిక స్థితి ఒకటి జరగడమే కాకుండా అసలు ఈ సృష్టి ఈ విధంగా వికాసం చెందటానికి కావాల్సిన భావనలు ఏర్పడటం కూడా సృష్టిలో ఒక భాగమే. అట్లా జరిగినటువంటి అనేక వికాస ప్రక్రియల్లో భాగంగా సృష్టి అంటే సృష్టించడము, పరిపాలన, సంహారం అనేటువంటి 3 భావనలు కూడా ఏర్పడిన దరిమిలా మార్పు అనేటువంటిది స్థూలంగా ఒకటి ఏర్పడటం అనేది నిశ్చయంగా జరుగుతుందనేటువంటి ఒక భావన యొక్క పర్యవసానంగా ఏర్పడినటువంటి జీవుల లక్షణాల్లో ఆ జీవ లక్షణాల్లో అనేక జీవులు అనేక రూపాలుగా వికాసం చెందినప్పటికీ సృష్టించబడటం, పరిపాలించబడటం, సంహరించబడటం అనేటువంటి 3 భావనల యొక్క పర్యవసానంగా మానవ జననం అనేటువంటి ఒక అద్భుత ప్రక్రియ కూడా ఈ సృష్టిలో ముందు ఒక భావనగాను తర్వాత భౌతికంగాను వికాసం చెందింది. ఇదందరికీ తెలిసిన విషయం. ఈ విధమైనటువంటి ప్రక్రియ యొక్క యాట్రిబ్యూట్స్గా వాటి యొక్క అంశాలుగా 3 మూల అంశాలు ఏర్పడినాయి. మనం పైన చెప్పినటువంటి సృష్టి, పరిపాలన, సంహారం అనేటువంటి 3 మూల అంశాలు ఏర్పడ్డాయి. ఆ 3 మూల అంశాలకి కలిపి ట్రిపుల్ అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. ఇదంతా కూడా మాస్టర్ సివివి గారు రాసి ఉంచినటువంటి టీ కోర్స్ అనే వివరణలో వారు స్పష్టంగా ఇదంతా కూడా చెప్పి ఉంచారు. అయితే ఈ 3 అంశాలు కూడా కొన్ని మానవ దేహాల్లో సంపూర్ణంగా ప్రకటితమైనాయి. అటువంటివి సంపూర్ణ అంశాలుగా ప్రకటితమైనటువంటి 3 దేహాలు కూడా ఈ సృష్టిలో ఒకప్పుడు ఉద్భవించాయి అని చెప్పి వారు రాసి ఉంచారు. ఇట్లా ఈ విరాట్ అనే దాంట్లో ఏర్పడినటువంటి ట్రిపుల్లో జరిగినటువంటి అనేక ప్రక్రియలు, ఆ ప్రక్రియలన్నీ కూడా ఆ ప్రక్రియలనే మనం కోర్సులు అనుకోవాలి. ఆ కోర్సులన్నీ కూడా తిరిగి పునఃప్రకటితం అవ్వాలి అంటే ఏ విధంగా పునఃప్రకటితం అవ్వచ్చు అంటే అది కేవలం ఒక మానవ దేహంలో మాత్రమే అలా ప్రకటితమయ్యేటువంటి అవకాశం ఉందని వారు చెప్పి ఉంచారు. అయితే ఈ మానవ దేహం కేవలం వేరే ప్రిన్సిపల్స్ యొక్క ఆధారంగా నిర్మితమైనప్పటికీ ఈ మానవ దేహం యొక్క నిర్మాణాన్ని నిర్దేశించినవి రాశి గృహానికి చెందినటువంటి సిద్ధాంతాలు. కాబట్టి విరాట్లో ఏర్పడినటువంటి ట్రిపుల్లో జరిగినటువంటి ప్రక్రియలు మానవ దేహంలో ప్రకటితం అవ్వాలి అంటే మానవ దేహానికి కారణంగా కూడా ఉన్నటువంటి రాశి మండలంలో ఉన్నటువంటి 12 రాశి గృహాల యొక్క సిద్ధాంతాలు లేదా ప్రిన్సిపల్స్ను అనుసరించి 12 అంశాలుగా ఈ ప్రక్రియలు మానవ దేహంలో ప్రకటితమవుతాయి అని చెప్పి మాస్టర్ సివివి గారు రాశారు. ఈ 12 అంశాలని కూడా అంటే ఈ యాట్రిబ్యూట్స్ని, ఈ 12 రాశి గృహాల ద్వారా మానవ దేహాన్ని ప్రభావితపరిచేటువంటి ఈ ఆస్పెక్ట్స్ని ఈ ట్రిపుల్ అనేది టచ్ చేయటం ద్వారా మానవ దేహంలో ఆ ట్రిపుల్ ఏర్పడటంలో జరిగినటువంటి లేక ట్రిపుల్కి ముందు విరాట్లో జరిగినటువంటి సిద్ధాంతాల వెల్లడికి మానవ దేహంలో ఒక దారి ఏర్పడుతుంది. అటువంటి దారి ఏర్పడటం అంటే ఆ మానవ దేహం యొక్క మౌలిక లక్షణాలు చాలా ఉన్నతంగా మారుతాయి. అయితే ఒక సాధారణ దేహంలో ఇటువంటి ప్రక్రియ వెల్లడి అవ్వాలి అంటే దానికి చాలా సమయం పడుతుంది. ఇటువంటి ప్రక్రియ లేదా ఈ ప్రక్రియకే మరో పేరు కోర్సు. ఈ కోర్సులు లేక ఈ ప్రక్రియలు వాటి యొక్క ప్రధానమైనటువంటి 12 ప్రక్రియలు 13 ప్రక్రియలు చెప్పారు మొత్తంగా. వాటికి పట్టే సమయం ఒక్కోటి పూర్తయితే ఎటువంటి స్థితిని ఆ దేహం అనుభవిస్తుంది అనేటువంటి విషయాలు కూడా వారు చెప్పున్నారు.
ఇవి అనుభవించే స్థితులు కేవలం స్పృహలో అనుభవించే స్థితులు కాకపోవచ్చు కాబట్టి బహుశా వాటికి సమాధి స్థితులు అని చెప్పి వాటికి సమాధి కోర్సెస్ అని కూడా వారిని అన్నారు. వారి డైరీలో కూడా రాసి ఉంచారు. అవి ఏమిటో చూద్దాం. మొట్టమొదటిది ఆర్ఈ కోర్స్. దీనికి 6 సంవత్సరాల కాలం పడుతుంది. ఇది ఇచ్చేటువంటి అనుభవాన్ని పీఠిక సమాధి అని చెప్పారు. రెండవది సింపుల్ కోర్స్. ఇది 7 సంవత్సరాల కాలంది. ధారక సమాధి పడుతుందన్నారు. మరి ఇది ఒక రాశి గృహం యొక్క లక్షణాన్ని ఆలంబనగా చేసుకునే దాని యొక్క యాట్రిబ్యూట్స్ ఆలంబనగా చేసుకుని వస్తుంది. ఈ సింపుల్ కోర్స్ అనేది వృశ్చిక రాశికి సంబంధితమైనది. మూడవది ఆర్డర్ కోర్స్ అన్నారు. 5 సంవత్సరాల కాలం పడుతుంది. ఇది కన్యా రాశి సంబంధితంగా మానవ దేహంలో వికాసం జరుగుతుంది. హాలర్ కోర్స్ అనేది 15 సంవత్సరాలు. ఇది మకర రాశి సంబంధితం. వార్డర్ కోర్స్ అనేది 13 సంవత్సరాలు. ఇది మానవ దేహంలో జరిగేటువంటి అనేక తరంగ వ్యవస్థల్ని, కరెంట్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఇది మీనా రాశి సంబంధం. ట్యూటర్ కోర్స్ అనేది 10 సంవత్సరాల కాలం. ఇది మిథున రాశి సంబంధితంగా మానవ దేహంలో ప్రకటితమై ముద్రిక సమాధి అనేటువంటి స్థితిని మానవ దేహానికి కలిగిస్తుంది. అలాగే వెయిటర్ కోర్స్ అని 11 సంవత్సరాల పాటు జరిగేది వృషభ రాశి సంబంధితంగా జరుగుతుంది. ఇందులో రైబవర్స్ అనేటువంటి ఒక స్థితిని మానవ దేహాన్ని కల్పించి బ్రహ్మాండం మొత్తంలో భిన్నత్వాన్ని ఏ విధంగా కలిగి ఉండవచ్చు అనేటువంటి వ్యత్యాసాన్ని మానవ దేహానికి చూపిస్తుంటుంది. ఒకేసారి బ్రహ్మాండంలో భాగంగాను భిన్నంగాను ఉండటం ఎలా అని. వెండార్ కోర్స్ అనేది 13 సంవత్సరాలు చెప్పారు. ఇది ఈ భిన్నత్వం అనేది ఎంతకాలం పాటు ఉంటుంది, ఆ భిన్నత్వ భావన ఎంతకాలం పాటు ఒక జీవుడు అనుభవించవచ్చు అనే దాన్ని తెలియజేస్తుంది కర్కాటక రాశి సంబంధితంగా. ఇక కాలర్ కోర్స్ అనేది 40 సంవత్సరాలు పడుతుంది. ఇది అనేకమైనటువంటి చిహ్నాలని మానవ దేహానికి ఏర్పరుస్తుంది. అంతేకాకుండా దీని యొక్క ప్రధాన లక్షణం పిట్యూరియస్ అనేటువంటి ఒక స్థితిని మానవ దేహాన్ని కల్పిస్తుంది. పిట్యూరియస్ అంటే ఒక పై పొరలన్నీ విడిపడిపోయి లోపల పొరలు బయటికి రావడం అనేటువంటి లక్షణాన్ని, అంటే ఒక దేహంలోంచి మరో దేహం ఉద్భవించడం అనేటువంటి విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది సింహరాశి సంబంధితం. అలాగే హుస్బర్ కోర్స్ అనేది 20 సంవత్సరాలు. ఇది రితూస్ అనేటువంటి స్థితిని ఏర్పరుస్తుంది మానవ దేహంలో. ఇది ధనుర్రాశి సంబంధితం. బ్రిక్సర్ అనేది 16 సంవత్సరాలు. ఇవి కొన్ని భావనలని, ఆ భావనలకి వ్యతిరేక భావనల్ని, ఈ రెండింటినీ కూడా ఏకకాలంలో మానవ దేహం అనుభవించగలిగేటువంటి స్థితిని కూడా ఇస్తుంది. ఇది కుంభరాశి సంబంధితంగా ఉంటుంది. సినోర్ అనేటువంటిది 17 సంవత్సరాలు. ఇది తులారాశి సంబంధితం. బీటర్ అనేది 12 సంవత్సరాలు. ఇది మేషరాశి సంబంధితంగా. ఇవి మొత్తం 13 రాసుల ద్వారా 13 మొట్టమొదటి ఆరి వదిలిపెడితే అది కాకుండా పీఠిక సమాధి కలిగించేవి కాకుండా మిగతావన్నీ కూడా 12 రాసుల గురించి వారు చెప్పారు. అంటే మొత్తం 188 సంవత్సరాలు. ఈ ట్రిపుల్ అనేది ఇట్లా ఈ 13 విధాలైనటువంటి సమాధి స్థితుల్లో డెవలప్ అయి ఉండటం వలన ఒక మానవ దేహ వ్యవస్థలో నిర్ధారణంగా ఉన్నటువంటి ఈ స్థితులని తేజన్నపరచాలంటే సాధారణంగా ఒక వ్యక్తికి 188 సంవత్సరాలు పడుతుంది అని మాస్టర్ గారు చెప్పారు. కానీ అంతకాలం మానవుడు జీవించడం లేదు కదా. అయితే మాస్టర్ సివివి గారి యొక్క దేహంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి దృఢత్వం వల్ల, వారి యాస్ట్రల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి నిశ్చయ దృఢత్వం వల్ల చాలా వేగంగా కేవలం ఒక్క రోజులోనే శ్రీ మాస్టర్ సివివి గారిలో ఈ ప్రక్రియలు లేదా కోర్సులకు సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ నడిచాయి అని 1914 అక్టోబర్ 27వ తారీఖు నాడు వారు చెప్పారు. అయితే ఇలా గతంలోనే నిర్దేశితమైన విధానాలన్నీ కూడా మానవ దేహంలో ప్రకటితం అవ్వాలంటే అవి కుండలిని ద్వారానే ప్రకటితం అవుతాయనే విషయం అందరికీ తెలిసింది. కాబట్టి ఈ కుండలిని ద్వారా చేయబడేటువంటి ప్రక్రియలే కాకుండా నూతనంగా వారి దేహ వ్యవస్థలో అనేక ఇతర చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయని కూడా వారు చెప్పారు. ఈ ఇతర చర్యలు జరగటాన్ని ఇన్నర్ మౌల్డింగ్గా చెప్పారు. అంటే మాస్టర్ సివివి గారి దేహంలో జరుగుతున్న ఇన్నర్ మౌల్డింగ్ గురించి వారు చెప్పారు. ఈ ఇన్నర్ మౌల్డింగ్ ఎంత తీవ్రంగా జరుగుతుంది అంటే దానికి వారు చెప్పిన ఉదాహరణ ఏమిటంటే, విరాట్లో వికాసం చెందటానికి ట్రిపుల్ తను విరాట్ అంతటా కూడా వ్యాపించి ఉండేలే అవటానికి ఎంత తీవ్రంగా జరుగుతుంది, ఎంతటి సంఘర్షణతో ఈ విరాట్ లోపల ఈ ట్రిపుల్ అనేది ఆవిష్కృతమైంది అనేది మనం గమనించే అంతటి సంఘర్షణతో శ్రీ మాస్టర్ సివివి గారి దేహంలో ఇన్నర్ మౌల్డింగ్ జరుగుతోంది అని చెప్పి వారు తెలిపారు. అటువంటి ప్రక్రియ, అంటే అటువంటి ఇన్నర్ మౌల్డింగ్ ప్రక్రియ ఈ కుండలిని యొక్క ప్రమేయంతో
13 విధాలుగా రాశి గృహాల చేత ఇవ్వబడినటువంటి సృష్ట్యాది సమాచారాన్ని లేక ఆ ప్రక్రియలని పొందడమే కాకుండా నూతనంగా ఇవ్వబడినటువంటి ఈ ఇన్నర్ మౌల్డింగ్ ప్రక్రియలు ఈ ఇతర కోర్సుల ద్వారా జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఓవర్ రూల్ చేసి ఈ కాస్మస్లో జరుగుతున్న వర్కింగ్ మొత్తాన్ని కూడా వారి భౌతిక దేహానికి అందించడం జరిగింది అని చెప్పి ఆ వివరాలు ఎంటీఏగా సృష్టికి యొక్క ప్రతినిధిగా చెప్పబడుతున్నటువంటి ఎంటీ అనేటువంటి వ్యక్తికి ఏమాత్రమూ తెలియకుండా స్వయముగా శ్రీ మాస్టర్ సిబివి గారికే ఆ కాస్మాస్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఈ ఇన్నర్ మౌల్డింగ్ సందర్భంలో అందాయి అని చెప్పి వారు 1914 అక్టోబర్లో సిఆర్ శ్రీనివాస్ అయ్యర్ అనేటువంటి మీడియం గారికి చెప్పిన విషయాన్ని వారు రాసి ఉంచారు. అయితే ఇలా 188 సంవత్సరాలు జరిగేటువంటి ఈ కోర్సులని మీడియంల చేత ఎందుకు సాధన చేయించినట్టు అనేటువంటి సందేహం వస్తుంది. మాస్టర్ గారి దేహంలో అయితే వారి యొక్క అపార దృఢత్వము, నిశ్చయత్వము వారికి ఒక రోజులో అవన్నీ జరిగాయి. మరి ఈ మీడియంలందరి చేత ఎందుకు చేయించారు అంటే 3 ముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ ఈ సందర్భంలో ప్రస్తావించుకోవాలి. మొదటిది, మీడియంల సాధన ఉద్దేశ్యం మాస్టర్ సివివి గారి యొక్క భౌతిక అభివృద్ధి మాత్రమే. రెండవది, సాధన చేసేది మీడియం అయినప్పటికీ మీడియంలో పనిచేసేది ఇనిషియేషన్ ద్వారా మాస్టర్ గారు ఆ మీడియంలో ప్రవేశపెట్టినటువంటి శ్రీ మాస్టర్ సివివి గారికి చెందినటువంటి ప్రజ్ఞాకలితమైన చైతన్యమే. ఇక మూడవది, మీడియంలు మాస్టర్ సివివి అనే సంకల్ప సాధన ప్రారంభించినప్పుడు వారి థాట్ యొక్క ఫోకస్ మొత్తం కూడా శ్రీ మాస్టర్ గారి మీదనే ఉండాలి. ఈ 3 విషయాల వల్ల మనకు తెలిసేది ఏంటంటే, శ్రీ మాస్టర్ గారు తమ దేహంలో జరుగుతున్న తీవ్రమైన వర్కింగ్కు అవసరమైనటువంటి యోగశక్తిని మీడియంలతో సాధన చేయించడం ద్వారా మీడియంల యొక్క దేహాల్లో ఉన్న తన చైతన్యం ద్వారానే తిరిగి వారే అందుకుంటూ ఉన్నారు. అంటే ఒక డాక్టర్ తనకు సర్జరీ చేసుకున్నట్లు. అయితే మీడియం యొక్క సొంత ఆలోచన నాణ్యత కనుక తగ్గితే ఆ మీడియంలో శ్రీ మాస్టర్ గారి చైతన్యం ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేదు. అందువల్లనే చాలామంది మీడియంలు సరైన దృక్పథాన్ని కొనసాగించకపోవటం చేత, వాళ్ళు చేసినటువంటి సాధన సరిపోకపోవటం చేత మిగిలిన సాధన అంతా కూడా శ్రీ మాస్టర్ సిబివి గారే పూర్తి చేసి కోర్సు ప్రక్రియలనే పూర్తి చేసినాను అని చెప్పి వారు రాసి ఉంచారు. అంతేకాకుండా ఈ మీడియంలకి ఇచ్చినటువంటి ఈ కోర్సుల పుస్తకాలు కూడా రిటర్న్ చేయమని చెప్పి వారు చెప్పారు. కొంతమంది ఇవ్వలేదు, రిటర్న్ చేయకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. ఇప్పుడు అందరికీ బయట పంచేవి కూడా అట్లా వాపస్ చేయనివే. కాబట్టి ఈ కోర్సులు లేక సృష్టి ప్రక్రియలు అవి ఒక దేహంలో వ్యక్తమవటం అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటి స్థితికి చెందిన విషయాలు. అది శ్రీ మాస్టర్ గారి సమక్షంలో వారు ఎవరికి ఏమి చెబితే వాళ్ళు మాత్రమే, అంత మేర మాత్రమే, ఆయా రోజుల్లో మాత్రమే చేసినటువంటి వివరాలన్నీ కూడా మనకి శ్రీ మాస్టర్ సివివి గారు స్వయంగా రాసిన డైరీలు, వివరణల్లో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కాబట్టి వీటిని సాధన చేయిస్తామని కానీ చేస్తామని కానీ ఇప్పుడు చెప్పడం అనేది ఒక ఉపయోగం లేని పని. అది ఎంత మాత్రమూ సరికాదు. దానికి ఇతరులు ఎవరికి అర్హత లేదు. ఒక శ్రీ మాస్టర్ సివివి గారికి మాత్రమే ఆ ప్రక్రియను జరిపేటువంటి అర్హత, స్థాయి ఉన్నాయి. ఇతరులు ఎవరికి లేదు. ఆ విధమైనటువంటి ప్రచారాలకి మనం లోను కాకూడదు. శ్రీ మాస్టర్ గారు రాసి ఉంచినటువంటి వారి స్వదస్తూరిలో ఉన్నటువంటి విషయాలు అందరూ చదివి సమయాన్ని కేటాయించుకొని గమనించండి, వివరాలు తెలుసుకోండి. నమస్కారం.